Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఈ రోజు టాపిక్ చాలా చాలా ఈజీ. స్టాటిస్టిక్స్ లో అర్థమెటిక్ మీన్ గుర్తుందా? అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి తెలుసు కదా? సో ఆ మీన్ క్యాలిక్యులేషన్స్ ఈరోజు చేయబోతున్నాము. ఈరోజు ఏంటంటే రిస్క్ అండ్ రిటర్న్స్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ ద హిస్టారికల్ వాల్యూ, అంటే పాత వాల్యూస్ ఏవో ఇస్తాడో దాని ప్రకారంగా మనము ఎంత వస్తుంది రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా చేస్తామంటే యావరేజ్ క్యాలిక్యులేషన్, అంటే అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్తో చేయొచ్చు. సో ఈ టాపిక్ ఎక్స్పోజ్డ్ రిటర్న్స్ ఫ్రమ్ హిస్టారికల్ డాటా. హిస్టారికల్ డాటా అంటే యావరేజ్ కనుక్కోవడము, లేదా దీన్నే మనం అర్థమెటిక్ మీన్ అంటాం కదా. ఈ క్యాలిక్యులేషన్స్ తోటి మనకి యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. చాలా ఈజీ. ఫార్ములా గుర్తుందా? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మర్చిపోయినా సమ్ ఆఫ్ రిటర్న్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రిటర్న్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రిటర్న్స్ కదా అబ్జర్వేషన్స్ అనొచ్చు, టోటల్ నెంబర్ అనొచ్చు లేకపోతే. సో అర్థమెటిక్ మీన్ మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఏం లేదు, సింపుల్గా ఒక ప్రాబ్లం చేయించేస్తాను, అర్థమెటిక్ మీన్ కనుక్కోవడమే. ప్రాబ్లంలో కూడా మనకు క్లియర్గా చెప్తాడు ఏం కనుక్కోవాలనేది. చూడండి ప్రాబ్లం చూడండి. ఇది స్టాక్ ఎస్ అండ్ ఎస్, జే అండ్ ఎస్ రెండు స్టాక్స్ ఉన్నాయి. ఒకటి జే అనే స్టాక్, ఇంకొకటి ఎస్ అనే స్టాక్. హ్యాడ్ ద ఫాలోయింగ్ యాన్యువల్ రిటర్న్స్ ఫర్ ద పాస్ట్ 5 years. ఈ రెండు స్టాక్స్కి యాన్యువల్ రిటర్న్స్ లాస్ట్ 5 years నుంచి డాటా ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు? డిటర్మైన్ ద యావరేజ్ రిటర్న్స్ ఫర్ బోత్ ద స్టాక్స్. యావరేజ్ రిటర్న్స్ కనుక్కోమన్నాడు. యావరేజ్ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్. ఆడ క్వశ్చన్లు క్లియర్గా అడిగిండు, మీరు ఏం భయపడక్కర్లేదు. ఏమి ఇచ్చిండు డాటా? ఇది రిటర్న్స్ ఫర్ ఎస్, జే అండ్ ఎస్, రిటర్న్స్ ఫర్ ఎస్ ఇచ్చాడు, పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేసి. ఇది మనకి ఫస్ట్ ఏమో ఇయర్ ఇచ్చాడు, ఇదేమో డాటా. ఒక స్టాక్, ఈ స్టాక్ డాటా, ఇంకొక స్టాక్ డాటా. ఇది ఏ సిరీస్? ఫ్రీక్వెన్సీ ఇచ్చాడా? ఇవ్వలేదు అంటే ఇండివిజువల్ సిరీస్ కదా. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసుకోండి, జేనే తీసుకోండి. ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి? యావరేజ్ ఎట్లా కనుక్కుంటాము? ఈ టోటల్ చేసేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 వేస్తే వచ్చేస్తుంది కదా. అట్లనే ఎస్ది కూడా అంతే. ఎస్ది టోటల్ చేసేసి డాటా మనకి ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే టోటల్ చేస్తున్నాం ముందు. దీని టోటల్ తీసుకొని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత? 5 కదా, చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ దాకా ప్రాబ్లం ఉంది, ఇచ్చాడు. నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాను, ముందు టోటల్ కనుక్కున్నా. ఇదంతా ఇచ్చాడు ప్రాబ్లంలో, టోటల్ చేస్తే ఇప్పుడు ప్లస్ వాల్యూస్లోంచి మైనస్ వాల్యూ తీసేస్తే నాకు వచ్చింది ఇక్కడ 33 వచ్చింది. ఇక్కడ అన్ని ప్లస్ వాల్యూస్ అవన్నీ కూడేసి దాంట్లోంచి 12 తీసేస్తే వచ్చింది నాకు 50. ఈ టోటల్ రెండు చేసిన తర్వాత యావరేజ్ కనుక్కోవాలా. యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ రిటర్న్స్. కాబట్టి నేను ఇక్కడ ఏం రాశానంటే యావరేజ్ రిటర్న్స్ ఫర్ జే యొక్క యావరేజ్ రిటర్న్స్ అంటే ఈ టోటల్ ఎంత? 33 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 5 years డివైడెడ్ బై 5 అంటే 6.6% వచ్చింది. ఇది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, యావరేజ్ రిటర్న్. ఓకే. అట్లాగే ఎస్ది టోటల్ కనుక్కున్నాను, ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఇప్పుడు రాస్తున్నాం యావరేజ్ రిటర్న్స్ ఫర్ ఎస్ 50 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్? 5 years, 5 అంటే 10% వచ్చింది. దీనిదేమో 6.6% ఉంది, ఎస్దేమో 10% ఉంది. ఏది ఎక్కువ ఉంది? రిటర్న్ ఎస్ది ఎక్కువ ఉంది. దీన్ని బట్టి మనం ఒక డెసిషన్కు, కంక్లూజన్కి రావచ్చు. ఇది రెండు స్టాక్స్ చేసాము. మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, ఒకటే కంపెనీది ఈ ప్రాబ్లం. ఇది ఆర్పి త్రివేదిలో తీసుకున్నాను. 6th, 8th ప్రాబ్లం ఎక్కడో ఉంది, అది చూడండి ఒకసారి. ఆంధ్ర హోజరీ లిమిటెడ్ హ్యాడ్ ద ఫాలోయింగ్ యాన్యువల్ రిటర్న్స్ ఓవర్ ద పాస్ట్ 5 years. యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? క్యాలిక్యులేట్ యావరేజ్ రిటర్న్స్. యావరేజ్, అర్థమెటిక్ మీన్, ఈ రెండు వర్డ్స్ కనపడినాయంటే మనకు తెలుసు, స్టాటిస్టిక్స్లో చేసినాం కదా, అదే క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇయర్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 1, 2, 3, 4, 5, 5 సంవత్సరాలు ఇచ్చాడు. యాన్యువల్ రిటర్న్స్ ఏదో కొంత ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమన్నాడు? అర్థమెటిక్ మీన్ కనుక్కోమన్నాడు. మీరు ఇది క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ చేసేసి డివైడెడ్ బై 5 వేస్తే మనకి అర్థమెటిక్ మీన్ 11% వస్తుంది. 11% ఈజ్ ద ఆన్సర్. మీకు ఇంకా చెప్పాలనా? ఇక్కడ నోటిఫై చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఈ రెండు కూడితే 20 ప్లస్ 15 35 కదా.
35 ప్లస్ 20 55. 55 టోటల్ వచ్చింది. 55 డివైడెడ్ బై 5 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 కదా. 55 డివైడెడ్ బై 5 అంటే 11 వచ్చేసింది. అయిపోయింది. ఇంకేముంది, ఏం చేస్తారు మీరు, కాకపోతే ఫార్మాట్లో వర్కౌట్ చేసి పెట్టండి. అమ్మయ్య, ఈ టాపిక్ కూడా అయిపోయింది. ఈరోజు చాలా రికార్డింగ్ చేస్తాను, అలసిపోయినాను. అర్థమవుతున్నాయా? ఏం రెస్పాండ్ అవ్వరు, కామెంట్లు ఏం రాయరు, ఇంకేం కావాలి, ఇట్లుంది అట్లుంది ఏదో ఒకటి ఏం రాయరు, గమ్మున కూర్చుంటారు. ఆ లైక్ కూడా కొట్టారు ఆ వీడియోలకి, గమ్మున నేర్చుకుంటారు వెళ్ళిపోతారు. ఫీజులు మాత్రం మా కాలేజీలో కట్టుకుంటారు. మంచి స్టూడెంట్స్. బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఊరికొస్తారు. సరేలే, ఈ టాపిక్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇవి కవర్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లలో. స్టే కనెక్టెడ్. ఈజీ కదా అకౌంట్స్ అంటే, కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. గుడ్ లక్.